ఓకే అండి, ఫైనల్గా అయితే మనకి చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన ఛానల్లో చికెన్ ఫ్రైడ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. అలాగే నేనైతే ఒక వెరైటీలో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి. ఈరోజు అయితే చాలా సింపుల్గా చేసుకునేలాగా చూపిస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి మా ఛానల్ని. ఓకేనా, ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఓకేనా, రండి. ముందు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి, గిన్నె కానీ కడాయి కానీ. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాలా సింపుల్ మనకి ఫ్రైడ్ బిర్యానీ చేసుకోవడం. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నార్మల్గానే మా ఇంట్లో బిర్యానీ అంటే చాలా అంటే ఏమంటారు, ప్రాణం ఇస్తారంటారు కదా, అంత కాకపోయినా ఇయ్యం కానీ ఆ లెవెల్ అట్లా అనమాట. ఇంకా దాని నుండి మండి చికెన్ షాప్కి పోతాం, చికెన్ తెచ్చుకుంటాం, బాస్మతి రైస్ తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం. దాని నుండి కొంచెం ఇప్పుడిప్పుడే ఫ్రైడ్ బిర్యానీ అయితే బాగా ఇష్టపడుతున్నాను అనమాట మా పిల్లలు కానీ మేము కానీ. ఇంకోటి మండి బిర్యానీ ఒకటి చాలా ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి కొంచెం రెగ్యులర్ టైంలో చేయడానికి కొంచెం కుదరదు, ఇవి వాళ్ళు తినరు కాబట్టి నార్మల్ రెసిపీస్ చేస్తూ ఉంటాము. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఫ్రైడ్ బిర్యానీయో లేదంటే మనకి అదో చేస్తాము. దీంట్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం బిర్యానీ ఆకు ఆయిల్లో వేస్తున్నాను, పేలుతాయి. నెక్స్ట్ దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇవి రైస్ కోసము. రైస్లోకి వేయకపోయినా పర్లేదు, కాకపోతే నేను వేస్తున్నాను. సేమ్ రైస్ కూడా చాలా ఈజీ ప్రాసెస్, మనకి సేమ్ బగారా రైస్ లానే ఉంటుంది ఇంచుమించు అదనమాట. నేను ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు దీవెన్ బాబు తిన్నాడు మెయిన్, అందుకనే. దీవెన అయితే మేమిద్దరం బాగా స్పైసీ తింటాం. మా ఆయన కూడా ఈ మధ్య బాగానే అలవాటు అయ్యారు. ఇంతకుముందు బాగా ఫూ 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 అని మూతని తెర్రగా అయ్యేదనమాట, అసలు తినకపోయేది. అట్లా గరిట ఏదో ఒకటి మర్చిపోవాలి వంట అంటే కంపల్సరీ. ఇంకా బయట చేస్తే మాత్రం ఏం 100 సార్లు తిరుగుతుంది. స్టీల్ ఉంది కదా, అప్పలు చేసినా బయట వంట చేసినా ఏది చేసినా కంపల్సరీ మర్చిపోతూనే ఉంటాం ఏదో ఒకటి. ఏమో అట్లా అలవాటైంది, ఏం చేద్దాం. ఏదో ఒకటి ఊతపదం ఉంటుంది చెప్పేటప్పుడు, ఉండదా? మీకేముంటుంది? వాయిస్ ఓవర్ ఇచ్చాడు మా పల్లె వంట ఛానల్, మనకి వ్లాగ్స్ ఉంటాయి కదా, దాంట్లోనేమో అదనమాట వస్తుంది. చాలామంది అది పెట్టి టైం పెట్టి ఎన్నిసార్లు చెప్పిండో ఆ టైం పెట్టి ఎక్కడెక్కడ ఎన్నిసార్లు అన్నానో ఎక్కడెక్కడ చెప్పిండో కూడా టైం చేసి అంటే నవ్వేవి ఎమోజీస్ పెడతారు. అంతే గమనిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలా చూడడమే కావాలి మాకు, ఎందుకంటే ఎక్కువ వాచ్ టైమ్ ఏమంటారు, డ్యూరేషన్ వాచ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడండి. అలాగే ఏం పర్లేదు నన్ను అన్నా కూడా. ఓకే, ఉల్లిపాయలు అయితే మనకు కొంచెం మగ్గాయి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇంకా తొందరగా ఫ్రై అవుద్ది అనమాట. చికెన్ కూడా 1/2 కిలో రైస్, 1/2 కిలో కదా, 1/2 కిలో కొంచెం తక్కువనే ఉంటుంది. ఇది గ్లాసున్నర రైసు, అలాగే 1/2 కిలో చికెను. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, తొందరగా ఫ్రై అవుతాయి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా చికెన్ యాడ్ చేసుకోవడం, ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఫ్రైడ్ బిర్యానీ అంటే మెయిన్ చికెనే బాగా టేస్టీగా ఉండాలన్నమాట. కొంచెం టైం పెట్టేది. రైస్ అయితే ఇంకా ఈజీగా అయిపోయింది. ఆ చికెన్ ఇవ్వండి. రింగ్ లైట్ ఎందుకు చేతితో పట్టుకోవాలా, కెమెరా చేతితోటి హైట్ పెట్టి ఆ పక్కన పెట్టండి. నిన్ను తీసినప్పుడు మళ్ళీ రింగ్ లైట్ వస్తుంది ఇట్లా. ఓకే, అందుకే చేతితో పట్టుకొని అటు ఇటు. దీంట్లోకి మెయిన్ ఏంటంటే మనకి కరివేపాకు ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట. మంచి వాసన వస్తుంది. నేను బాగా అంటే ఎప్పుడంటే ఇట్లా తిన్నది అరకు పోయేటప్పుడు రాజమండ్రిలో తీసుకున్నాం ఒకసారి, గుర్తుందా? చికెన్ ఫ్రైడ్ బిర్యానీ. ఎప్పుడు అరకు పోయేటప్పుడు నాకు బాగానే గుర్తుంటుంది తిండి విషయం, ఎక్కడ బాగాలేదు ఎక్కడ బాగుంది. రాజమండ్రిలో
లోపలికి వెళ్ళి కొంచెం రాజమండ్రి పాట ఏదో ఉంది కదా, రాజమండ్రి రంభ. ఈ మధ్య మహేష్ బాబు తెచ్చింది మొన్న. రాజమండ్రి కదా. ఇదే ఇందులో లేదా, దాంట్లో లేదా? అదా పాటలోనా? అందులో ఉందా? పాట వేస్ట్ మీరు. ఫేవరెట్ హీరో అది కుర్చీ మడత పెట్టారు ఒకటి. చూసారా, ఫేవరెట్ హీరో అంటారు. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్. ఫేవరెట్ హీరో అంటే ఏంటి చెప్పండి? అంటే అన్ని తెలవాలని లేదు, నేను హీరోనే చూస్తా. అసలు ఇంతవరకు కూడా ఈ కుర్చీ మడత సాంగ్ ఉందా, చాలా సార్లు చూసిన. చికెన్ వేసుకున్నామండి, మిక్స్ చేసుకోవాలి. దీవెన మొన్న అంటుంది, నాన్న నేను సీనియర్ స్టెప్స్ చేస్తా. సీనియర్ స్టెప్స్ ఉంది నిజంగా, నీ అస్సలు చూడలేదు ఇంతవరకు. సేమ్ ఇదే డైలాగ్ అక్కడ ఉన్నట్టుంది కదా. ఎక్కడ మ్యాక్సిమం మహేష్ బాబు సినిమాల్లో ఎవరైనా సరే, నేనే కాదు చాలా మంది హీరోయిన్స్ చాలా తక్కువ చూస్తారు. మహేష్ బాబు డామినేట్ చేస్తాడు. మహేష్ బాబుకి లే బాబు. సేమ్ ఇదే ఒక ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ బెట్గా 20,000 అప్పుడు చిన్నప్పుడే వీణ స్టెప్ లో సిమ్రాన్ చూడలేదు. సిమ్రాన్ ఎక్కడుంది అసలు? చిరంజీవి గారినే చూసా నేను 100 times చూసినా అని. నేను నిన్ననే మొన్న చూసిన, అందుకే గుర్తొచ్చింది. అంటే ఎవరి ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళనే చూస్తారు, పక్కన వాళ్ళు పట్టించుకోరా? మామూలుగా అంటే ఫ్యాన్సే కాదు, మామూలు ఆడియన్స్ కూడా తక్కువ. ఓకే అండి, కూడా అంటారు మిక్స్ చేసాము. చేస్తే మమ్మల్ని ఎవరు చూస్తారండి కూడా చాలా మంది అన్నారు. మూత పెట్టి దాంట్లో వాటర్ వస్తుంది, అది ఇంకిపోయేంత వరకు మగ్గించేసుకోవాలి. తర్వాత అల్లం, ఉప్పు, కారం ఇంకా ఎక్స్ట్రా వేసుకుని చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా మనకి చికెన్లోంచి అయితే మూత పెట్టేసి ఉడికిస్తే వాటర్ వస్తుంది. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకుందాం. చికెన్ కూడా మనకి ఒక 30-40% అయితే ఉడికింది. చాలా ఈజీ. కొంచెం ఫస్ట్ అయితే కసూరి మేతి వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్. 1/2 కిలోనే కదా సరిపోతుంది. చిన్న స్పూన్ తోటి 1.5 స్పూను. అలాగే ఇప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇందాక ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఒక 1/2 టీ స్పూన్ వేసాము, ఇప్పుడు 1 స్పూను. నెక్స్ట్ కారం. ఇంకా ఏమేమి వేసుకోవాలో మనం దాంట్లో రైస్ కర్రీలో అవన్నీ వేసుకుందాం. పచ్చిమిర్చి వేసాం, మసాలాలు వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇది కొంచెం కారం తక్కువగానే ఉంటుంది కాబట్టి నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేస్తే మళ్ళీ కొంచెం ఎల్లో కలర్ అయిపోద్ది. ఇది కొంచెం బాగా రోస్ట్ చేస్తాం కాబట్టి రెడ్గా ఉంటేనే బాగుంటుంది చూడడానికి. కాకపోతే అల్లం పేస్ట్లో కొంచెం ఉంది, దీంట్లో కొంచెం యాడ్ చేశాను. మరి ఎక్కువ వేస్తే ఎల్లో అయిపోయింది అనమాట. ఓకే అండి, చికెన్ అయితే మనకి మంచిగా మగ్గిపోయింది. ఇంకొంచెం ఎక్స్ట్రా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఉడుకుతుంది, ఎందుకంటే కొంచెం మనకి కర్రీ అనేది దగ్గరికి రావాలన్నమాట. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి బాగా రోస్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందుకని సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేశాను మూత పెట్టి. అలాగే మనం రైస్ కోసం ఇంకో బాండి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సేమ్ మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమ్ 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దీంట్లో కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను,
అలాగే నిమ్మరసం. ఏం చేదవ్వదు మన దీంట్లో వేస్తే. నిమ్మకాయ గట్టిగా పిండినప్పుడే మనకి తొక్కలో ఉంటుంది కదా, అది వచ్చేసి చేదవుతుంది. నార్మల్గా అయితే ఏం చేదవ్వదు. అలాగే సాల్ట్, రైస్కి సరిపడా గ్లాసున్నర తీసుకున్నాం కదా మనం బియ్యం, దానికి 1 స్పూన్ అయితే సరిపోద్ది. ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి, అల్లం పేస్ట్ అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అని చెప్పాను కదా, వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని రైస్ అయితే ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు బిర్యానీలా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని రైస్ ఒక 90% అయిన తర్వాత తీసుకొని మనం చికెన్ పైన యాడ్ చేసుకోవడమే. నేనైతే ఇది కంప్లీట్గా కుక్ చేస్తున్నాను. ఓకే అండి, మన చికెన్ అయితే ఫ్రై అయిపోయింది, చూసారు కదా, ఇలా దగ్గరికి అయిపోయి మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొంచెం నిమ్మరసం అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మంచి వాసన వస్తుంది. ఓకే అండి, మనం రైస్ అయితే పెట్టాం కదా, చూడండి మంచిగా ఉడికిపోయింది. కొంచెం ఆయిలీగా ఉంది, కొంచెం ఆయిల్ వేసి తాలింపు చేస్తాం కాబట్టి చూడండి మొత్తం అంతా ఎక్కడా పలుకు లేకుండా వాటర్ లేకుండా చక్కగా ఉడికిపోయింది. ఇంకా తినేసేయడం అనమాట. లేదంటే మనం కొంచెం ఫ్రైడ్ బిర్యానీ అంటే ఆల్రెడీ మన ఛానల్లో చేసాము 2 సార్లు. కొంచెం బౌల్లో వేసి కొంచెం డెకరేషన్ చేసి పిల్లలు వావ్ అనేలాగా చేద్దాం. అయిపోయింది, బౌల్ కూడా రెడీగా పెట్టాము. ఇదైతే కొంచెం షేప్ మంచిగా వస్తుందని. నార్మల్గా అయితే తినేసేయచ్చు కాబట్టి వీడియో కోసం కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రా అలంకరణ అనమాట. ఎగ్స్ కూడా బాయిల్ చేసాము. ఈసారి 4 పెట్టాము. అది ఈవెన్ బాబు ఎవరు తీసుకుంటాడో తినేటప్పుడు చూడాలి. ఒక 2 ఎగ్స్ 1 ఎగ్ దీంట్లో వేసి ఫస్ట్ కర్రీ యాడ్ చేసుకోవాలి. కర్రీయే తినాలనిపిస్తుంది ఒట్టిగానే మీకు కదా. మా ఆయనకి ముక్కలు ఎండిపోయినట్లు నూనెలో దేవేయడం అట్లా. నేను తింటున్నారు అనట్లే, ఇప్పుడు ఏమన్నా నేను తినాలనిపిస్తుంది కదా అని మీరు అట్లనే చూస్తున్నారు. ఇట్లా ఈ ఎండిపోయినట్టు నాకు తినబుద్ధి కాదు. ఎండిపోయినట్టు నేను తింటానా ఊకే ఫ్రైలు అవి. ఎగ్స్ పైన అయితే కొంచెం కర్రీ, దానిపైన రైస్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎక్స్ట్రా ఉంచే పాపం మా ఆయనకి ఇష్టంగా ఏదో కళాయిలో అన్నంలో కలుపుకొని తింటాడు. వద్దా? ఎందుకు మరి ఐబ్రోస్ ఇరుస్తున్నారు? ఇంకో పీస్ వేస్తలే. తింటారుగా మీకు ఇష్టంగా. నెక్స్ట్ రైస్ వేసుకోవాలి దీనిపైన. ఇదే గంటితో వస్తుందా చెప్పానా? పైన రైస్. మేము వాడేది యూనిటీ రైస్ బ్రాండ్ పేరు, అంతేనా? చాలా యూనిటీగా ఉంటుంది. యూనిటీ బాస్మతి రైస్, అందుకే బాగా వస్తుంది. ప్రతిసారి అడుగుతూ ఉంటారు, నేను చాలామందికి రిప్లై ఇస్తాను. తర్వాత వీడియో ఒక 1 మంత్ అయినా కూడా మాకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, మీరు వాడేది ఏం రైస్. అబ్బా ఇట్లా తింటే బాగుంటుంది. వాటర్ బట్టనని ఇప్పుడైతే ఫుల్గా రైస్ వేద్దాం. కొంచెం వీడియో లెంత్ అయింది, చూపిస్తాం మీకు తర్వాత. ఓకే అండి, కర్రీ ఉంది నాన్న కింద. పైన అయితే రైస్ కొంచెం ప్రెస్ చేశాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఉల్టా వేద్దాం. ఇప్పుడు మ్యాజిక్ చేస్తామా? మ్యాజిక్ ఏం వద్దురా, నాకు అసలు టెన్షన్. నేనైతే వాడిన చాలా తక్కువ ఈ గిన్నెలు వాడడం. చేయి జారుతుంది. ఏదో గ్లోబ్ లాగా ఉంది కదా.
తీయరా పగలాలి ఓకే దీవెన పగలే వచ్చింది డింగిటికి డింగిటికి డింగిటికి. ఓకే ఇంకా టేస్టింగ్ టైం అనమాట. ఆగు నాన్న. వావ్ ఎమ్మీ ఉంది కదా. నిమ్మకాయ, ఉల్లిపాయ, ఆనియన్ తెపో. ఓకే అండి, ఫైనల్గా అయితే మనకి చికెన్ ఫ్రైడ్ బిర్యానీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే అండి, మా దీవెన అయితే టేస్ట్ చేస్తుంది. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను. నేను మా నాన్న మాత్రమే చేయట్లేదు ఎందుకంటే వీళ్ళు పెట్టట్లేదు. మర్చిపోయినా చెప్పండి. సూపర్ ఉంది. నిజంగా బిర్యానీ మానేసి ఇంకా ఇదే తింటా. ముక్కలు ఎంత బాగుంది. అబ్బో నిన్నే చేసినావు బిర్యానీ మళ్ళీ ఇప్పుడు చేస్తున్నావు. ఐ లవ్ బిర్యానీ దీవెన్. వెనక అంత మించి సూపర్ ఉంది కదా మమ్మీ. టేస్ట్ అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంది. చికెన్ కర్రీ ఇస్తాము. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ. మామూలుగా లేదు టేస్ట్. సూపర్. గ్రేవీ వేస్తే నాకు నచ్చుతాయి. అంటే కూరలే బిర్యానీ అంటే. నువ్వు టేస్ట్ చేసి చెప్పు అసలు ఎట్టుందో చూడు. వద్దు నేను ఇప్పుడు ఓకే అండి, వాడు అట్నే సతాయిస్తాడు ఏదో చెప్తాడు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.